చూపించినా కానీ ఒప్పుకోవట్లేదు అనే వాళ్ళ ఆరోపణ. ఇప్పటికే కోర్టుకు వెళ్ళారు. హైకోర్టు కూడా ఈరోజు హైకోర్టులో విచారణ జరిగి మళ్ళీ బుధవారానికి వాయిదా పడింది. నిన్న మనం మాట్లాడాం కదా, టూర్ అంటే వార్ అన్నట్టుగా తయారైంది. ఇప్పుడు వెళ్ళిన తర్వాత వెళ్ళకముందు వెళ్ళి వచ్చాక కూడా ఇప్పటికీ పల్నాడు వారే ఇంకా అయిపోలేదు. అది నడుస్తూనే ఉండగా మళ్ళీ ఇప్పుడు ఇది నెల్లూరులో ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శిస్తానన్నారు. వస్తానంటే మళ్ళీ 100 మంది దాటకూడదు ఇవన్నీ పెట్టారు. అంతకుముందు సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుకున్నారు. సరే, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చాలా గట్టిగా వాళ్ళకి స్థలం ఇచ్చి ఓ పొలంలో దింపాలంటే వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చారు. కాబట్టి వాళ్ళు వెనక్కి పోయారు ప్రభుత్వంతో ఎందుకని. అది అయిన తర్వాత మేమేమో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర దిగమంటున్నాము అని ప్రభుత్వం చెప్తుంది. అది మరీ దగ్గర, అక్కడ అసలు భద్రత ఉండదు, కష్టం. మేము మిషన్ స్కూల్లో పెట్టుకుంటాము అంటే దానికి ఎందుకు అభ్యంతరం అని. ఇప్పుడు హెలికాప్టర్ లేకపోతే అదొక సమస్య. హెలికాప్టర్లో వచ్చి వెళ్ళిపోతే తొందరగా అయిపోతుంది. మళ్ళీ కారు అన్న కొద్దీ దారి పొడవునా బెజవాడ నుంచి బయలుదేరతారు, మళ్ళీ అదంతా అవుతుంది.